హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీ చూద్దాం. ఇది ఎస్పెషల్లీ చపాతీలోకి చాలా బాగుంటుంది. సో మీరు 2 చపాతీలు రెగ్యులర్గా తినేవాళ్ళైతే ఇంకొకటి లేదా 2 ఖచ్చితంగా తినేస్తారు. అంత బాగుంటుంది కూర. ఎక్కువ మసాలాగా లేకుండా మీడియంగా మంచి స్పైసెస్ తోటి యాడ్ చేసుకుంటే కూర అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. వేడివేడిగా చేసి అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్లో నంచుకుని తిన్నామంటే ఆహా సూపర్ ఉంటుందండి. మరి తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బాండీలో మనము ఒక 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ మనం తీసుకున్న క్యాబేజీని బట్టి వేసుకొని దాంట్లో తాలింపు దినుసులు 1 స్పూన్ వేసుకోండి. ఇక్కడ నేను అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటాను. మీరు విడివిడిగా అయితే కొన్ని ఆవాలు, జీలకర్ర, గుండుపప్పు అంటే గుండు మినపప్పు, అలాగే శనగపప్పు ఇవన్నీ వేసుకొని దోరగా ఎర్రగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనకి తాలింపు ఎంత బాగా వేగితే మనము కూర నంచుకుని తినేటప్పుడు అక్కడ తగిలేటటువంటి తాలింపు దినుసులు అనేవి టేస్ట్ అంత బాగుంటాయి. ఆయిల్లో తాలింపు దినుసులు వేగిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కొంచెం లేతగా ఉంటే కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి. ఇవన్నీ వేసి తాలింపు దినుసులతో పాటుగా మనం దూరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మినపప్పు ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇవేంటంటే ఇది ఫ్రై కాబట్టి మనకి మినపప్పు సాఫ్ట్ అవ్వకుండా క్రిస్పీగా ఉంటుంది. తినేటప్పుడు అక్కడక్కడ చాలా బాగుంటుంది రుచి అనేది. ఇప్పుడు ఇందులో నేను ఇప్పుడే ఫ్రెష్గా దంచినటువంటి అల్లము వెల్లుల్లి పేస్ట్ వేశాను. మనం క్యాబేజీతో చేసే కూర కదండి, స్మెల్ రాకుండా చక్కగా మంచిగా ఉండాలంటే టేస్ట్ ఫ్రెష్గా ఉన్నదైతే ట్రై చేయండి. లేదు అంటే మీ దగ్గర ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు అది పచ్చివాసన పోయే వరకు ఒక 1/2 నిమిషం పాటు అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పక్కన ఉంచుకున్నటువంటి క్యాబేజీ ముక్కల్ని ఇందులో వేసి కలుపుకోవాలి. క్యాబేజీ నేను చాకుతోనే కట్ చేశానండి. ఇలా ఫైన్గా కట్ చేసుకుంటే ఏంటంటే కూర బాగుంటుంది. చపాతీలో మనం తీసుకుని తినడానికి కూడా ముక్కలు అనేవి మనము ఎగ్ కట్ చేసిన తర్వాత చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు అన్నీ అలాగా ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. నేను ఇప్పుడు మంటను తగ్గించేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుంటే నిదానంగా ఆవిరి మీద మగ్గుతాయి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి క్యాబేజీలోంచి ఒక రకమైన స్మెల్ అయితే ఏం రాదండి, మంచిగా ఉంటుంది సువాసన. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం తురిమినటువంటి ఒక చిన్న క్యారెట్ ముక్క వేస్తున్నాను. మీ దగ్గర క్యారెట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేను సాధ్యమైనంత వరకు ఏ కూరల్లో కుదిరితే ఆ కూరల్లో క్యారెట్ వేయడానికి ట్రై చేస్తాను. దీనివల్ల కలర్ఫుల్గా ఉంటుంది కూర, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపాక రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు అనేది మనం ముక్కల్ని బట్టి చూసి వేసుకుంటే సరిపోతుందండి. పసుపు కూడా వేసేసి కలుపుకున్న తర్వాత కారం అనేది మనం చివరిలో వేసుకుంటాం. ఈ విధంగా అన్నీ బాగా సర్దుకొని కూర అంతా కలిసేలాగా పెట్టుకున్నాక మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు చిన్న మంట మీద మనం మగ్గించుకుంటే మనకి ఆల్మోస్ట్ 3 వంతులు క్యాబేజీ ముక్కలు అనేవి మగ్గిపోతాయి. ఒకసారి మూత తీసాక అలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీరు కూరని బట్టి 3, 4 ఎన్ని గుడ్లు అవసరమైతే అన్ని గుడ్లు వేసుకోండి. ఇంకా కొంత ఎక్కువ వేసుకున్నా మనకి కూర కమ్మగానే ఉంటుంది, కానీ మన ఇంట్లో ఉండాలి కదా. సో నేను ఇక్కడైతే 4 గుడ్లు వేశాను. గుడ్డు వేసిన తర్వాత ఊరికి బాగా కలియ పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. లైట్గా మీరు అన్ని ముక్కలకి కోడిగుడ్డు అనేది అలా కలిసేలాగా ఒక్కసారి అలా చిన్నగా కలిపేసి కదలకుండా మూత పెట్టేసి 1 నిమిషం పాటు సిమ్లో మనము మగ్గించుకోవాలి. ఇలా జస్ట్ మనం ఆ గుడ్డు సొన అంతా కూడా కూర అంతా ముక్కలకు అంటించేలాగా చేసేసి మూత పెట్టేసి 1 నిమిషం ఉంచుకున్న తర్వాత మీరు మూత తీస్తే మనకి మొత్తం పీసెస్కి అంతా కూడా గుడ్డు ఉడికిపోయి మనకి గట్టిగా తయారై ఉంటుంది. ఇప్పుడు గరిటెతోటి మనము అవన్నీ కూడా చిన్న చిన్న ఫ్లఫీగా ముక్కలు ఇలా విడివిడిగా వచ్చేలాగా చేసుకోవాలి. విడిగా మీరు గరిటెతో ఇలా ఒత్తినా సరే వేటికి అవి సపరేట్ అయిపోతాయి. ఈ విధంగా కూర అంతా పొడిపొడిలాడుతూ వచ్చిన తర్వాత ఆఖరిగా సరిపడినంత కారము, అలాగే కొంచెం గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. మరి ఎక్కువ మసాలాగా ఉండొద్దు అనుకున్న వాళ్ళు గరం మసాలా, ధనియాల పొడి అనేది స్కిప్ చేయొచ్చు. లేదంటే అది కొంచెం ఒక 1/4 టీ స్పూన్, ఇది కొద్దిగా 1/4 టీ స్పూన్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా కూర అనేది రెడీ అయిపోతుంది. చివరిలో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని కూర అనేది దింపేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్తో పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో కామెంట్స్లో షేర్ చేయండి.
ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.